ఇవాళైతే గవర్నరు కేరళ వెళ్ళే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకంటే కేరళలో అక్కడ గవర్నమెంట్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. హ్మ్. కాబట్టి ఈయన కేరళ గవర్నర్ యాక్చువల్‌గా. తమిళనాడుకి ఇన్‌చార్జ్ మాత్రమే. అయితే పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు నిన్న విజయ్ ఆహ్, 3 రోజుల్లో మూడోసారి గవర్నర్‌ని హ్మ్. కలిసాడు. 120 మంది లిస్టు తీసుకొనెళ్ళాడు. అంటే ఇప్పటివరకు విజయ్ దగ్గర 108 సీట్లున్నాయి. అందులో ఒకవేళ తీసినా 107 ఉంటాయి. దాంతో పాటు కాంగ్రెస్ 5 ఉన్నాయి, 112. దాంతో పాటు సిపిఐ 2, సిపిఎం 2, 116. ఇంకా వీసీకే విడుదలై చిరుతగల్ కక్షి పిరుమలవన్ దాని బాస్ వాళ్ళు 2 ఉన్నాయి. అట్లాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ వాళ్ళవి 2 ఉన్నాయి. తర్వాత ఏఎంఎంకే అమ్మ మున్నేట్ర మక్కల్ కజగం వాళ్ళది ఒక సీటు ఉంది. టీటీవీ దినకరన్ది. సో ఇవన్నీ కలిస్తే కంఫర్టబుల్గా 121 వరకు విజయ్కి వస్తుంది. ఓకే. సో అందువల్ల నిన్న అవన్నీ తీసుకొని వెళ్ళాడు. నిన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు బాలకృష్ణన్ కూడా మీడియాతో మాట్లాడుతూ వీసీకే కూడా ఇచ్చిందన్నాడు. ఆల్రెడీ వీసీకే తిరుమలవన్ ఖర్గే మాట్లాడాడు. సో నిన్న ఆల్రెడీ ఈరోజు 11 గంటలకి అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. గవర్నర్ కూడా చెప్పేశాడని చెప్తున్నారు, మీరు చేసుకోండి అని. బయటికి రాగానే మొన్న తీసేసిన దాని ఏమంటారు సెక్యూరిటీ, కాన్వాయ్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు. గవర్నర్ బంగ్లా నుంచి జెడ్ ప్లస్ లోనే వెళ్ళాడు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకి వెళ్ళి 2 ఆఫీసులకి అక్కడ ఈవెన్ కార్ల్ మార్క్స్ విగ్రహానికి కూడా పూజలు చేసి కార్ల్ మార్క్స్ వాళ్ళు చేసినాక వాళ్ళ కమ్యూనిస్ట్ ఆఫీస్లో మాట్లాడారు. ఇవన్నీ మీడియాలో కూడా లైవ్ వచ్చింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున విజయ్ పోతుంటే కూడా రోడ్డు పొడవున నిలబడి నైట్ అంతా కూడా విజయ్కి హర్షధ్వానాలు చేస్తూ సీఎం విజయ్ దళపతి, సీఎం దళపతి అని చెప్తున్నారు. సో అన్ని బాగానే ఉంది. కానీ మళ్ళీ ఒక షాక్ తగిలింది. అదేంటంటే రాత్రి తిరుమలవన్ ఎక్కువగా స్టాలిన్ దగ్గరికి తిరగడం, 2-3 సార్లు స్టాలిన్ దగ్గరికి వెళ్ళడం, ఆ లెటర్ మేము ఇవ్వలేదని చెప్పడం. అట్లాగే దినకరన్ కూడా ఫేక్ లెటర్ అది మేము ఇవ్వలేదని చెప్పడం. వీసీకే ఏంటంటే ఎక్స్లో ట్విట్టర్లో వీసీకే దీని నుంచి మేము ఇస్తున్నామని ఒకటి వచ్చింది. అది వీసీకే వాళ్ళది కాదని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. అట్లాగే ఐఎంఎల్లో కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో ప్రజాస్వామ్య కాపాడాలి, విజయ్ ప్రభుత్వం ఏర్పడాలి అవన్నీ ఉంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇచ్చారని అనుకున్నారు ప్రజలు. సో ఇవన్నీ కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇప్పుడేమో వీసీకే తేల్చట్లేదు, ఒక పక్క ముస్లిం లీగ్ మేము ఇవ్వలేదని చెప్తున్నారు, ఒక పక్క దినకరన్ ఏమో మా లెటర్ అది ఫేక్ అంటున్నాడు. సో గవర్నర్ కూడా మామూలుగా అయితే గవర్నర్కి అడిగింది ఏంటి, నువ్వు సంతకాలు తీసుకొని రా అన్నాడు. 118 తీసుకొని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇవ్వాలి కదా, గవర్నర్ ఇవ్వలేదు. ఇది ఫార్మేట్లో ఇవ్వలేదు, ఇంకొకటి ఇవ్వలేదని రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఒక్క సీట్తో విజయ్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి చాలామంది ఏఐడిఎంకే నుంచి 20-30 మంది ఇచ్చే అవకాశం ఉంది. కానీ విజయ్కి ఏంటంటే ప్రాపర్గా వెళ్ళాలి, ఏదో చీల్చి మన హార్స్ ట్రేడింగ్ అంటారు. ఆల్రెడీ విజయ్ మీద విమర్శలు మొదలైనాయి. ఎందుకంటే జననాయకన్ ప్రొడ్యూసరు వెంకటరమణ ఆయన నిన్న గవర్నర్తో విజయ్తో కూడా ఉన్నాడు. ఆయనకేం పని అక్కడ, ప్రోటోకాల్ పాటించకుండా ఆయన వెళ్ళాడు. ఆయనే ఇప్పుడు హార్స్ ట్రేడింగ్ పాల్పడుతున్నాడు. ఆల్రెడీ సిపిఐ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్నాడు అని కూడా ఏఐడిఎంకే నాయకులు విమర్శలు మొదలు పెట్టేశారు ఆల్రెడీ. సో ఈ నేపథ్యంలో గందరగోళం అయితే ఉంది. కానీ మ్యాక్సిమం విజయే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి ఒకటి లేదంటే అర్థమేమి, అక్కడ వాళ్ళకి కూడా అంతే కదా. వాళ్ళు ఇప్పుడు ఇంకా గందరగోళం అది. ఎందుకంటే బీజేపీ ఏఐడిఎంకే వెనుకుంది, బీజేపీతో బద్ధశత్రువు అయిన డిఎంకే గెలవాలి. కాకపోతే ఏంటంటే డిఎంకే వాళ్ళకి ఇప్పుడు ఒక సాగు దొరికింది. అదేంటంటే కాంగ్రెస్ మాకు ద్రోహం చేసి అటు వెళ్ళింది కాబట్టి మేము ఇప్పుడు ఇండియా కూటమిలో లేమని కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రకటించేశారు. కాబట్టి మేము కాంగ్రెస్ వదిలేసింది, మేము ఇండియా కూటమిలో లేము, కాబట్టి మేము ఏఐడిఎంతో, మేము బీజేపీతో కలవట్లేదు, ఏఐడిఎంతో కలుస్తామని వీళ్ళు చెప్పచ్చు. అంటే టెక్నికల్గా చెప్పుకోవడానికి. అలాగేమన్నా ఫామ్ అవుతుందా అనేది తెలియదు.